ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నిన్న ఈవినింగ్ సుమారు 8 గంటల ప్రాంతంలో కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామం దగ్గర గొడవ జరుగుతుందని పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఈ మేరకు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఒక 2 వర్గాలు తాగిన మైకంలో ఒక ట్రాక్టర్ని అటకాయించి, ఒక వర్గం వాళ్ళు ఒక ట్రాక్టర్ని అటకాయించి ఆపడం వలన వేరే వర్గం వాళ్ళు కూడా అక్కడికి గుమిగూడటం జరిగింది అనమాట. ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నంలో 2 వర్గాల మధ్య చిన్న ఘర్షణ జరిగితే పోలీసు వారు తగిన సమయానికి అక్కడికి చేరుకొని వాళ్ళ ఇరువురిని చెదరగొట్టడం జరిగింది. ఈ సమస్యకు మూల కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరిశీలించి స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఇందులో సోడదాసి పాత ఫ్రాన్సిస్ అలియాస్ టింకు ఈయన అతను మెయిన్ అక్కడ ఉన్నట్టు మనకి సమాచారం ఉంది. తర్వాత దాన్ని కూడా వెరిఫై చేసుకుని నిర్ధారించడం జరిగింది. సో ఇతన్ని అదుపులోకి తీసుకొని ఇతని మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దాన్ని రిమాండ్కి పెడతాము. పరిస్థితి అయితే ఇప్పుడు పూర్తి అదుపులో ఉందండి. 2 వర్గాల వారితో మాట్లాడడం జరిగింది. పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా నిన్న తాగిన మత్తులు అలా చేయడం జరిగిందని చెప్పి వాళ్ళ 2 వర్గాలకు సంబంధించిన పెద్దలు కూడా సమన్వయంతో ఉన్నారు. శాంతి భద్రత అయితే ఇప్పుడు పూర్తిగా అదుపులోనే ఉన్నాయి. ఎటువంటి సమస్య లేదు. ప్రజెంట్ అయితే ఒక 30 మంది తోటి పికెటింగ్ నిర్వహిస్తున్నామండి. సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు. అలానే డిస్ట్రిక్ట్ నుంచి కూడా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారు కూడా ఉన్నారు. అందరితోటి కూడా మనం పికెటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం అయితే కలగలేదు. కూడా నైట్ హాల్ట్ చేస్తున్నారు. విలేజ్ విజిటింగ్ చేసి యూత్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ తాగిన మత్తుల వలన కలిగే అనర్థాలు, గంజాయికి సంబంధించినటువంటి ఈ మత్తులో చేసేటువంటి వాటి వలన అనర్గాలు, లా అండ్ ఆర్డర్కి ఎట్లాంటి డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి అనే విషయాలు కూడా మనం తరచుగా అన్ని గ్రామాలకి విజిట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అలానే ఈగిల్ టీమ్ అని ఫామ్ చేసి 3 మీద కేసులు నమోదు చేయడం జరిగిందండి. ఉన్నాయండి, అది వెరిఫై చేస్తున్నాము. వీళ్ళ మీద ఒకరి మీద కొన్ని పాత కేసెస్ ఉన్నాయి. ఆ గ్రామంలో ఒక వర్గానికి సంబంధించిన దాంట్లో బర్త్డే ఫంక్షన్ ఒకటి జరిగిందట. ఆ బర్త్డే ఫంక్షన్ లో కొంతమంది మద్యం సేవించి ఆ మద్యం మత్తులో రోడ్డు మీదకి వచ్చి దారిని పోయేటువంటి ఒక ట్రాక్టర్ ని ఆపడం వలన ఇష్యూ బిగిన్ అయింది. ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ ఎటువంటి వారికి ఎటువంటి విఘాతం కలగలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.